అందరికీ నమస్తే. మే 4, 2026 6 దశాబ్దాల ద్రావిడ కోట బద్దలైన రోజు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ఒక్కడు తమిళనాడు రాజకీయ చరిత్ర ముఖచిత్రాన్ని మార్చేసిన రోజు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. సాక్షాత్తు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం, అలాగే ఒక సామాన్య ఆటో డ్రైవర్ మంత్రిని చిత్తుగా ఓడించడం. ఇదంతా ఏదో సినిమా స్క్రిప్ట్ కాదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన విజయం వెనుకున్న అసలైన రహస్యాలు ఏంటి? దీనికోసం కేవలం అభిమాన బలం ఉంటే సరిపోదు. ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి, రాజకీయ శూన్యత ఉండాలి, ఒక మాస్టర్ మైండ్ ఉండాలి. ఈ వీడియోలో మనం దళపతి విజయ్ 108 సీట్లకు సంబంధించినటువంటి అసలైన మాస్టర్ మైండ్ ఏంటి, దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకటి, రాజకీయ శూన్యత, అలాగే పర్ఫెక్ట్ పార్టీ ఫార్మేషన్. ఏదైనా ఒక ప్రాంతంలో ఒక రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వాలంటే, అంటే కొత్త రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వాలంటే అక్కడ ఆ ప్రజలకు అధికార పార్టీపై పూర్తి వ్యతిరేకతనే ఉండాలి, లేదా ప్రతిపక్ష పార్టీపై నమ్మకం లేకపోవడమే ఉండాలి. ఇదే అంశాన్ని విజయ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో 5 ఏళ్ల ఎంకే స్టాలిన్ పరిపాలనలో ప్రజలను అడ్డీ విరిచేలాగా విద్యుత్ ఛార్జీల పెంపకం, అలాగే విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి డ్రగ్స్ మాఫియాను కంట్రోల్ చేయలేకపోవడం, అలాగే మంత్రులపై విపరీతమైన అవినీతి ఆరోపణలు. దీని మూలంగా ప్రజల్లో సహజంగానే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలాగే ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో అన్నా డిఎంకే పార్టీ పూర్తిగా విఫలమైంది. సరైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోయింది. అన్నా డిఎంకే పార్టీ కూడా 2 వర్గాలుగా చీలిపోవడం ఇక్కడ విజయ్కి కలిసి వచ్చిన అంశం. అలాగే అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత చాలా అద్భుతంగా విజయ్కి పనిచేసిందని చెప్పాలి. దీనికోసం ఆయన మంచి సమయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఇదే సమయంలో 2 ద్రావిడ పార్టీలైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకే చేయలేని పనిని దీన్ని క్యాష్ చేసుకోవడంలో జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడ్డాయి. ఆ రాజకీయ శూన్యతను అవి క్యాష్ చేసుకోలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఒక క్లీన్ ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు విజయ్ రూపంలో ఒక నిజమైన నాయకుడిని చూడడం జరిగింది. ఇది చాప్టర్ 2, సైలెంట్ ప్లానింగ్. చాలామంది రాజకీయ ప్రముఖులు ఎలక్షన్ల ముందు పార్టీలు పెట్టి పోటీ చేసి తీవ్రంగా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్రంలోనే కమల్ హాసన్ కూడా ఇదే కోవకు చెందుతారు. ఆయన ఉన్న పరంగా పార్టీ ప్రకటన చేయడం, తర్వాత అన్ని స్థానాలను పోటీ చేయడం, కానీ చివరికి ఘోరంగా ఓటమి పాలవడం జరిగింది. కానీ ఇక్కడ విజయ్ స్ట్రాటజీ వేరు. విజయ్ అభిమాన సంఘాలను సేవా సంస్థలుగా మార్చారు. విజయ్ మక్కల్ ఇయక్కం అనే అభిమాన సంఘాన్ని ఆయన పూర్తి స్థాయి, అంటే ఇండైరెక్ట్గా ఒక రాజకీయ సంస్థగా మార్చడం జరిగింది. ఈ రాజకీయ సైన్యం బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, కోవిడ్ సమయంలో అనేక మంది ప్రజలకు సహాయం చేయడం. వీళ్ళు ఎలా అయిపోయిందంటే, ఒక రాజకీయ పార్టీ చేయలేని పని ఈ సేవా సంస్థ ద్వారా చేయడం ద్వారా ప్రజలకు వీళ్ళపైన విపరీతమైన నమ్మకం పెరిగింది. బూత్ లెవెల్లో ఈ క్యాడర్ వెళ్ళిపోయింది. దీని ద్వారా మీరు గమనించారో లేదో, ఏ పార్టీకి కూడా అందనంత బలం ఈ పార్టీకి అందింది, టీవీకే పార్టీకి. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ గత 10 సంవత్సరాలుగా ఇండైరెక్ట్గా, అంటే పరోక్షంగా రాజకీయాలను చేస్తూనే ఉన్నాడు. కానీ బయటికి మాత్రం ఒక సేవా సంస్థ పేరు ద్వారానే చేయడం జరిగింది. ఇక 3వ కారణం, రాజకీయాలంటే కోటీశ్వరులు లేదా వారసులకే అనే ఒక మూస ధోరణిని విజయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సామాన్యులకు పట్టం కట్టాడు. 234 స్థానాల్లో 60% పైగా స్థానాలను విద్యావేత్తలకు, రిటైర్డ్ అధికారులకు, సామాజిక సేవ కలిగినటువంటి కార్యకర్తలకు, ఆటో డ్రైవర్లకు విజయ్ కేటాయించడం జరిగింది. దీని ద్వారా సామాన్యుల్లో ఒక బలమైన ఒక నమ్మకం వెళ్ళింది. టీవీకే పార్టీ సామాన్యుల పార్టీ. విజయ్ అనే వ్యక్తి సామాన్యుల కోసం వచ్చిన ఒక నాయకుడు అనే ఒక నమ్మకం ప్రజల్లో తీవ్రంగా వెళ్ళింది. ఇక్కడ అందరూ గమనించని ఒకే ఒక విషయం ఉంది, ఎమోషనల్ ఓటింగ్ అనేది విజయ్, అలాగే విజయ్తో పాటు ఉన్న సైన్యం సైలెంట్గా చేసేసింది. ఈ ఎమోషనల్ ఓటింగ్ ఏం చేసింది అంటే, సాంప్రదాయమైనటువంటి రాజకీయ పార్టీలకు భిన్నంగా, అంటే డబ్బు తీసుకుని ఓటు వేయడం మాత్రమే కాదు, డబ్బు తీసుకోకపోయినా ఓటు ఎలా వేయొచ్చు, ఎందుకు వేయొచ్చు అనే కారణాలని ఆ రాజకీయ సైన్యం ఒక సైలెంట్ ఓటింగ్ రూపంలో తీసుకెళ్ళింది. విజయ్ అభిమాన సంఘం ఈ ఎమోషనల్ ఓటింగ్ని తీవ్రంగా ప్రజలకు తీసుకెళ్ళింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది, జెన్జీ, కొత్త ఓటర్లు. ఈ కొత్త ఓటర్లు
ఎప్పుడైతే ఒక ఒక అభిమాన హీరో రాజకీయాల్లోకి వస్తాడో, సినిమాల్లో ఎలాగైతే ప్రభావం చూపిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అదే విధంగా తమ బతుకులు మారుస్తాడని, తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాడని నమ్మకం ఈ జెన్జీలో తీవ్రంగా కనిపించింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ జెన్జీ ఓటర్లే ప్రచార సాధకులుగా కూడా పనిచేయడం జరిగింది టీవీకే పార్టీకి. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు సొంతంగా. అలాగే మిగిలిన హీరో అభిమానులు కూడా విజయ్ వస్తే తమకేదో జరిగిపోతుందనే కాదు, విజయ్ వస్తే ఇప్పుడున్న వాళ్ళకంటే కూడా ఏదో కొంచెమైనా మంచి జరుగుతుందనే నమ్మకం వాళ్ళకు కూడా కలిగింది. ఇది ఈ జెన్జీ అనే ప్రభావం చాలా ఎక్కువగా విజయ్ పార్టీకి లభించింది. అలాగే ఇక చివరిలో మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం విజయ్ మేనిఫెస్టో చూస్తే నిజంగా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అఫ్కోర్స్ జీడిపి ఎక్కువగా ఉన్న దేశంలో ఉన్న అతి తక్కువ రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒక రాష్ట్రం ఉండొచ్చు. కానీ ఇంత బడ్జెట్ ఎలా తెస్తారనేది అది రాబో రోజుల్లో తెలుస్తుంది. విజయ్ ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో మద్యపాన నిషేధం ఒకటి. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాధ్యం కాదని చెప్పడం కూడా జరిగింది. మరి విజయ్ ఈ విషయంలో ఎలా సక్సెస్ అవుతాడని చూడాలి. అలాగే తర్వాత నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల దాకా భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే కొత్తగా పెళ్లి చేసుకుపోయే జంటకు దాదాపు 1 తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పడం జరిగింది. చూడాలి మరి ఇది రాజకీయాల్లో హామీలు చెప్పడం సామాన్యమే. గెలిచేంత వరకు ఒక హామీ ఉంటుంది, గెలిచిన తర్వాత దానికి మోడిఫికేషన్స్ అని అది ఇది అని అర్హతల పేరుతో చాలా వికృత చేష్టలు చేస్తారు రాజకీయ నాయకులు, మీకు తెలిసిందే. సరే, మరి రాబో రోజుల్లో విజయ్ పనితీరు ఎలా ఉంటుంది? తను ఇచ్చిన హామీలను నెరవేర్చగలడా లేకపోతే లేదా మూస ధోరణి కలిగినటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులాగే ఆయన కూడా మారిపోతాడనేది రాబో రోజులు తెలుస్తుంది.